తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ, అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారికి స్వాగతం పలుకుతూ, అలాగే పార్లమెంట్ సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారికి కేటాయించినటువంటి సీట్లో ఆశీలను కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధరేశ్వరి మేడం గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మనకేమైనా ఫోటో దండ వేయడానికి అంటే ఎన్టీ రామారావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాలంకరణ చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి మరి దీనికి విచ్చేసినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ, అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్తూ, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారికి స్వాగతం పలుకుతూ, అలాగే వేదిక ముందున్నటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, అలాగే ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా స్వాగతం చెప్తూ, మరి ఈరోజు మనం 100 రోజులు పూర్తి చేసుకొని ఏదైతే మనం మేనిఫెస్టోలో ఉమ్మడిగా పెట్టుకున్నటువంటి విషయాలు ఉన్నాయో అవి
మనం సాధించినటువంటి సందర్భంలో వాటిని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మనం అనేక కార్యక్రమం చేయడం జరిగింది. అయితే చేసినటువంటి కార్యక్రమాలని కింద స్థాయి వరకు కూడా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో మరి రేపు 20 నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మనం ఏదైతే ఈ బ్రోచర్ మనం సాధించినటువంటి విజయాల మీద విడుదల చేసినటువంటి బ్రోచర్ ఏదైతే ఉందో ఈ బ్రోచర్ని కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ కార్యక్రమాలని తెలియజేసేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా పాల్గొని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఈ సమావేశం పెట్టుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, మన పైన ఎవరైతే పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో, ఏదైతే మనం ఫేక్ జగన్ గా పిలువబడుతున్నాడో వారి యొక్క బలాలన్నీ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పడదామనే ఆలోచనతో ఉన్నాడు. కనుక ఈ ఫేక్ జగన్ ని మనం తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ 100 రోజులు గడిచినటువంటి పాలనని కింద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యనే వచ్చినటువంటి వరదలు, దాంట్లో సమన్వయంతో నడిపించి ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, శాసనసభ్యులు అందరూ, అన్ని కూటమిలో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరూ సమిష్టిగా అధికారులను కలుపుకొని ప్రజలకి మనం ఈ విపత్తు నుంచి మనం కాపాడడం జరిగింది. నిజంగా అహర్నిశలు కష్టపడినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి ప్యాకేజ్ కూడా మనం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, మనం ఈ వారం రోజుల్లో మనం ఏదైతే 20 నుంచి 26వ తారీఖు వరకు ప్రజల్లోకి వెళ్తున్నామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి మొదటి రోజులో ఏదైతే మెగా డిఎస్సి కింద 16,437 పోస్టులు మనం పెట్టామో దాన్ని ఇంటింటికి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రెండో రోజుకి వచ్చేసరికి మనం సుమారు 65,18,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం 1వ తారీఖు కల్లా. దీన్ని కూడా మనం 1,000 రూపాయలు పెంచి, ఎందుకంటే గత ప్రభుత్వం 250 రూపాయలు పెంచి ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ మనం అధికారంకి వచ్చిన వెంటనే ఆ ఏరియర్స్తో పాటు 1,000 రూపాయలు మనం పెంచినటువంటిది సుమారు 65,18,000 మందికి ఇచ్చినటువంటి పెన్షన్ కోసం కూడా రెండో రోజు ఇంటింటికి ప్రచారం చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మూడో రోజుకి వచ్చేసరికి ఏదైతే ఈ ధాన్యం కొనుగోలుకు సుమారు 16,674 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం, దానిపైన చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాలుగో రోజుకి వచ్చేసరికి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్, దాన్ని మనం ప్రారంభించుకున్నాం. మళ్ళీ రేపటికి ఇంకో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోబోతున్నాం. దానిపైన ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐదో రోజు వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ మీద ఏదైతే మనం గెలిచిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరుస్తామని చెప్పామో దాని మాట ప్రకారంగా అది రద్దుపరిచాం.
దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇది మనం 5వ రోజు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. 6వ రోజుకి వచ్చేసరికి విజయవాడలో ఏదైతే మనకి వరదలు వచ్చి అనుకోని విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, దాన్ని సమర్థవంతంగా ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడి వాళ్ళని మనం ముందుకెళ్ళాం. దాన్ని 6వ రోజు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎంత చేసినా సరే మనం చేసిన దాన్ని 10 సార్లైనా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఫేక్ గా వ్యవహరిస్తూ సోషల్ మీడియాని ఆసరాగా తీసుకుని ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. కనుక ప్రచారంలో మనం డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే సోదరులారా, దీనిపైన ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించి మొట్టమొదటి సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు, అది అందరూ కూడా మీ వల్ల నాకు సాధ్యమైనందుకు, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా జాతీయ అధ్యక్షులైనటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ బాధ్యత నా పైన పెట్టారో ఆ బాధ్యతని సక్రమంగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పుడు పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారిని వచ్చి వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. సభాయ నమః అంటూ సభాసదస్సుకు నమస్కరిస్తూ, పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన సైన్యాధ్యక్షులైనటువంటి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, నా సహచరులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి, మరియు వేదిక ముందున్నటువంటి సహచర పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి, ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు. ఇందాక సోదరులు పల్లా శ్రీనివాస్ గారు వివరంగా ఈ 100 రోజుల్లో ఏదైతే ప్రజలకి ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశాము కూటమిగా, వాటన్నిటినీ నెరవేర్చినటువంటి సందర్భంలో లేదా చాలా వరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనం సాధించినటువంటి పనులు, మనం చేసినటువంటి పనులు విస్తృతంగా మనం ప్రజల్లోకి వెళ్ళి తెలియజేయాలి అని చెప్పి వారు మనకి వివరంగా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు అందించారు. 93% స్ట్రైక్ రేటు, 57% ఓటు శాతం. ఇది నిజంగా ప్రజలు మనని అనూహ్యంగా ఆశీర్వదించాలి అని చెప్పి గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ ఫలితం ఏదైతే మనం ఈ ఎన్నికల్లో చూసామో, ఇది కేవలం జయాపజయాలతో ముడిపడినటువంటి అంశం కాదు. ఇది ప్రజల యొక్క ఆకాంక్ష, అపేక్షలు. ఈ యొక్క విజయంలో మిళితమై ఉన్నటువంటి విషయాన్ని ముందు మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. గడిచిన 5 సంవత్సరాల కాలం ప్రజలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొందో, ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు. అభివృద్ధి అన్న మాటకి
అర్థం లేకుండా పోవడం, పెట్టుబడులు రాష్ట్రంలోకి రాకపోవడం, పర్యవసానంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఒక రకమైనటువంటి విధ్వంస వాతావరణం రాష్ట్రంలో ప్రబలి ఉండటం, అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం కూడా మనం చూసాం. వాక్ స్వాతంత్రం ఎవరికీ లేదు. ఎవరైనా సరే గళం విప్పారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కావచ్చు, లేదా వారిని పిచ్చివారుగా ముద్ర వేసి ఏదో ఒక రకంగా అణిచివేత ధోరణి అవలంబించడం కావచ్చు, అదేవిధంగా మహిళలపై పెరిగిపోయినటువంటి అత్యాచారాలు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి మహిళల పుస్తెలు తెగిపోయే విధంగా వారి యొక్క ప్రవర్తన, అన్నింటికీ మించి అవినీతి పేట్రేగిపోవడం మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి మార్పు రావాలి, ఒక మేలైనటువంటి ప్రభుత్వాన్ని ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, మంచి సుపరిపాలన ప్రజలకి అందిస్తూ ఒక పక్క సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రజలు ఈ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించినటువంటి విషయం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిలో, అదేవిధంగా ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి నాయకత్వం జనసేనకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పార్టీ, అదేవిధంగా అంకిత భావంతో అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయగలదు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఈ మూడు పార్టీలు కూటమిగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది. కనుక ఇవాళ మన యొక్క బాధ్యత ఏదైతే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నదో, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను. ఈ 100 రోజుల కాలంలో మనం చూసాం, ఇంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాడిలో పెట్టాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారు నవ్వుతూ మా పార్టీ మీటింగ్లో చెప్పినటువంటి మాట, మా ఆఫీసర్స్ పేపర్స్ పట్టుకుని వస్తే నా దగ్గరికి పలానా చోట్ల డబ్బులు ఉన్నాయండి, ఇవి మనం కట్టొచ్చు అని చెప్తారేమో అని చెప్పి నేను అనేక సందర్భాల్లో నమ్ముతాను. కానీ వారు నా ముందుకు వచ్చి కూర్చున్న వెంటనే ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ ఉన్నాం, అక్కడ మనం అప్పులు చేశామని చెప్పి చెప్పడం తప్పించి ఎక్కడా కూడా మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాం అనేటువంటి విషయం ఎవరి దగ్గర నుండి కూడా మాకు వినపడటం లేదు అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవాళ కూడా మనం చూసాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, ఏ విధంగా డిజాస్టర్కి అని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటిని సైతం కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఇంతకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఇవాళ కూడా మనం మీడియాలో చూసాం. అయితే ఇవాళ పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది. తప్పకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నారు. పోలవరానికి సంబంధించి 12,500 కోట్లు ఇచ్చిన, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి 15,000 కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన, రైల్వే జోన్ విషయం కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకి
సమర్థవంతంగా మనం తీసుకెళ్లి చెప్పగలిగినప్పుడే ఒక పక్క మనకి సోషల్ మీడియా మాధ్యమంగా కావచ్చు, రెండవ పక్క మనకి మీడియా మాధ్యమంగా కావచ్చు, కానీ అన్నింటికంటే మిన్నగా కార్యకర్తల మాధ్యమంగా మనం ప్రజల వద్దకు వెళ్లి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో కూడా మన పక్కన నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు గట్టిగా ఉన్నది. కనుక ఆ సందర్భంలో ఈ 100 రోజులు మనం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకుంటూ ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఇది స్వాగతించదగ్గ విషయంగా భావిస్తూ, ఇది ప్రారంభం మాత్రమే. పెద్దవాళ్ళు అన్నట్లుగా ఎవ్రీ జర్నీ బిగిన్స్ విత్ ద ఫస్ట్ స్టెప్. ప్రతి ప్రయాణం మొదటి అడుగుతో ప్రారంభం అవుతుందని చెప్పి ఏదైతే పెద్దలు చెప్తారో ఇది ప్రారంభం మాత్రమే. ఇటువంటి సమీక్షా సమావేశాలు కావచ్చు, లేకపోతే అవగాహన సమావేశాలు కావచ్చు, ఈ కూటమి ఖచ్చితంగా నిర్వహించుకుంటుంది అని చెప్పి విశ్వసిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు పురంధరేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారి యొక్క సందేశం వస్తుందిగా కోరుచున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదిక పైన ఆసీనులై ఉన్న అనుభవజ్ఞులు, అపరిమితమైన మేధా సంపత్తు, నాయకత్వపు లక్షణాలు పుణికిపుచ్చుకున్న కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 4సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చాలా సమర్థవంతంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్లి విజయానికి కీలక పాత్ర వహించిన శ్రీమతి మేడం పురంధేశ్వరి గారికి, తెలుగుదేశం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్, అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అందరూ చెప్పేవాళ్ళు స్టేట్లో ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంటే నేను వినేవాడిని, కానీ నాకు అర్థమైంది అంటే అది గెలుపు ఆయన వల్ల సాధ్యం. అందుకే మనస్ఫూర్తిగా ఆయనకి నా కంగ్రాచులేషన్స్ చెప్తాను. గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు, కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పల్లా శ్రీనివాస్ గారిని చూస్తే అనిపిస్తుంది. ఆయన గెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, అంత భారీ మెజారిటీ. ఈ 100 రోజులు పూర్తి చేసుకున్నామంటే ఇది ఒక సరిగ్గా మీరు నన్ను చంద్రబాబు గారిని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో పెట్టినప్పుడు, ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన మద్దతుగా నేను వస్తే ఆ రోజున నన్ను ఆపితే నేను ఆ రోజున ఒకటే మాట చెప్పాను అందరికీ, అప్పుడున్న అధికారులందరికీ, సరిగ్గా మీకు 6 నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది, మీరు వెయిట్ చేయండి. అది అహంకారంతో గర్వంతో చెప్పలేదు, చాలా విసిగిపోయాం. మన విజయం ఇదే కూతవేట దూరంలోని ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు. ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి, విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం, బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా,
ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని మూడవసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, పురంధేశ్వరు ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరి గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించేది, ప్రతిసారి ఏం చెప్పాను, రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు ఈ మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే, అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం, కొడుతున్నాం, నెగిటివ్ థాటే ఉండకూడదు, 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. మనం అనుకుంటున్నాం, చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను, జాతీయ స్థాయిలో చూశాను, ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను. అసలు ఈయనకి నేను ఒకటే అనుకున్నాను లోపల కొంచెం, అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ క్వశ్చన్ లేదు ఈయనకి, అంటే ధైర్యం తప్ప. నాకు చాలా చాలా ఆనందం వేసింది, అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నిస్సత్తువతో అయిపోయినా, కుటుంబ సభ్యుల్ని కించపరిచినా, ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసినా, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి, ఎవరో అధికారులు చేసిన దానిపైన చిలవలు పలవలు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే, ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి. ఆయన ఒకటే ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్, పాలిటిక్స్ ఇది ఇట్లాగే ఉంటుంది, మనం భరిస్తాం ముందుకెళ్ళడం. నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం, కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒడిదుడుకులు, పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది, వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా. కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం కదా. ఒక 53 రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే, నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయావాడిని, తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని. నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను ఆ రోజు. ఎందుకంటే ఆయన అంత సఫర్ అవుతా అని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది. నా ప్రొడ్యూసర్ చెప్పాను, 2 చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున. తప్పట్లేదు, నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం, అందుకని చేస్తాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని. అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయూతనిచ్చేలా చేసింది. నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి, నా కోరికల్లో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం. మనకి తెలంగాణలో మనం దాదాపు 3వ వంతున్నాం అభివృద్ధిలో. సంతోషం, మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం. మనం పోటీ పడాలి, ఎదగాలి అంటే అనుభవం, పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైంది. తెలివితేటలు ఉండొచ్చు, అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి, అందరినీ ఆకట్టుకోగలిగి, అందరినీ ఒక దారిని పెట్టగలిగి, కొంత మెత్తదనంతో మందలిస్తూ, కొన్నిసార్లు గట్టిగా చెప్తూ, అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి, రాగానే ఛార్జ్ తీసుకోగానే
ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి, కానీ లోపల ప్రోటోకాల్స్ దగ్గర డబ్బులు లేవు లోపల. అలాంటిది ఆయన రాగానే ఈ 100 రోజుల్లో ఏమి చేశామని కీలకమని చెప్తే, ఏమైతే చెప్పారో మెగా డిఎస్సిని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. చాలాసార్లు పెన్షన్ గురించి మేము మాట్లాడుకుంటా ఉంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే, ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది, కానీ మనం పెంచాలి. ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్ది మంది దగ్గర ఉండిపోకూడదు, అవి తిరుగుబాట్లు వస్తాయి. ఈ రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక 100 కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే, మన చిన్నపాటి పరిశ్రమలకి, ఔత్సాహికులకి, పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5,000 కోట్ల వరకు తీసుకురావచ్చు. అలాగే 500 కోట్లు పెడితే దాన్ని 20,000 దాకా తీసుకెళ్లొచ్చన్న ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చెయ్యాలి అంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి, మైక్రో మన ఈ విపరీతం బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, SEZs ద్వారా కానీ అభివృద్ధి కానీ, అలాగే మన ఇజ్రాయలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్, ఇలాంటివన్నీ మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటాయి. ఇంకుడు గుంతలు అంటే అది చూడటం చాలా మందికి ఆ టైంలో హాస్యాస్పదం, ఏంటి గుంతలు తవ్వుకోవడం ఏంటని. ఆయన దార్శనికులు, ఆయన హెడ్ చూడగలరు. దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి. అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులను ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గుంతలు అనేది మనకి మన ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది. ఇలాంటి ఎన్ని తీసుకున్నా, చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడు చూసినా నాకు ఒకటి అనిపిస్తే, ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం, ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం. నాకు ఇదే తలంపు ఉంటుంది. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే, మనం పెంచుదాం, నాకు ఒక అవగాహన ఉందని. అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది. మంచి మనసు ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో, కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది ఆయన అద్భుతంగా 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, నెలకి జీతాలు వచ్చాయి కాదు, వాళ్ళ PDF వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి. అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు అందుతున్నాయి. 1674.47 లక్షల కోట్ల ధాన్యాన్ని కొనుగోలు, ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆదుకున్నారు. స్థానిక సంస్థలకి, పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు. అధికారులు యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి, ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి ఒకసారి నేను తెలియజేసుకున్నాను, ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1,452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు. 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తెలుసు కానీ చూసేవాడిని, కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉండదు. సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే
కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను. నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసింది అని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక 9 నెలల క్రితం కృష్ణా జిల్లా, గుంటూరు, అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు, హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది, మీకు తెలియట్లేదు, దీని తాలూకు డేంజర్, మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదని. మేము మాట్లాడామంటే సరిపోవట్లేదని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా. మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది. అందులో మరి ఒకరు చెప్పింది, నా పొలంలో నీ ముఖం ఎందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి, ఇందులో మా తల్లిదండ్రుల స్వార్జితం, వాళ్ళ కష్టార్జితం, ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, పొలాల్లో సరిహద్దు రాయిల్లో మీ ముఖాలేంటి, ఇది ఎటు వెళ్ళిపోతుంది, మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే నేను చెప్పి నేను సాధ్యమైనంత చేస్తాను, తీసేస్తామని చెప్పి. ఆ రోజు అది విశ్వాసమే, నమ్మకమే. కానీ ఈ రోజున అది ఒక సత్యం, ఒక నిజం. చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి, ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఊహించుకోండి, నేను పిఠాపురంలో భూమి కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. నాకు కూడా తప్పలేదు అది, ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది. అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ, ప్రభుత్వ ప్రతినిధివి నువ్వు. అలాంటి రాజముద్రని తీసేసి, ఆంధ్రప్రదేశ్ రాజముద్రని తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది. అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, అంత డ్రకోనియన్ యాక్ట్ అది, అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు, మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇందాక మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అని అర్థం కాదు. విపరీతమైన ఓపిక, కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది, సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది. అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు, ఈ పాయింట్లో తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు. మనసు మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా, నాకు మన వరదలు వచ్చినప్పుడు అసలు ఆయన పడ్డ కష్టం, కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని, ఆయన నడిచి చూపిస్తున్నారు. బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు. ఆయన అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది. అంటే పనులు చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది, మందకొడితనం వచ్చేసింది. ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి. అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చడానికి ఆయన దిగారు. ఆయన అసలు ఆయనకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి, 9/11 ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో. రుడి గిలియానీ, ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ.
ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది. అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ. 70% పంచాయతీల్లో వాళ్ళే, అన్ని స్థానిక నగర పంచాయతీల్లో మనకి అన్ని నగరపాలికలు అన్ని సంస్థలు కూడా వాళ్ళే. అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం, మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి. వాళ్ళకి బాధ్యత లేదా? వైసీపీకి బాధ్యత లేదా? ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు? కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి, కానీ తర్వాత కొట్టుకుందాం. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట పెట్టుకుంటాం. వాళ్ళకి అన్నం పెడతామా, ఆదుకుంటామా, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా పక్కన సహాయపడే వాళ్ళని. బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మన కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం, మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలే కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా యు హావ్ ఇన్స్పైర్డ్ us. మీకు మాటలు పట్టడం కొత్త కాదు, కానీ మీరు చేసే మంచి పనుల్ని, మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం. అలాగే నేను ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత దాని రూపు కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది, అది కూడా ఆమోదం పొందింది, ఈరోజు శాంక్షన్ కూడా అయింది. ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడుతూ మనకి పంచాయతీలకు ఉంది అంటే, మీకు పంచాయతీ రాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం. నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి. చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆయన నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి. గుంటల దగ్గర నుంచి రోడ్లు, కనెక్టింగ్ రోడ్స్, లేదంటే వాటర్, ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మేజర్గా మనం చేసింది పంచాయతీలు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 70% పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు. అందులో ఎన్నికలు జరగలేదనుకున్నది వేరే విషయం, కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన మనాని భేదం చూడదు, మన పార్టీ తన పార్టీ అని చూడదు, అందరికీ సమానంగా మేము చూస్తామని, డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5,000 జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి 25,000 రూపాయలు పెంచడం అయింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో 23 ఆగస్టు 24న గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం. ఈ గ్రామ సభలో సుమారు 1 కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది. అంటే ఇది ఏంటంటే రికార్డ్స్ కాదు, కానీ ఇది ఏంటంటే ఒక కష్టసాధ్యమైనది. అన్నిసార్లు 13,326 పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గత కాలంలో మన నిధులు ఇవ్వడం కాదు, ఒకేసారి అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది. చంద్రబాబు గారి నాయకత్వం వాళ్ళందరూ కదిలి ఈ రోజున ఇది సాధించగలిగాం. ఇలాంటి మన
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి అక్టోబర్ 2న గాంధీ గారి జన్మదిన సందర్భంగా అన్ని దేశంలో మొత్తం గ్రామ సభలు మీరు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ 13,326 గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం, దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరీ పెట్టారు. ఈ 100 రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి. ఇరవై 24-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 215.80 కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,00,000కు పైగా స్థానిక సంస్థలకు, ప్రతినిధులకు, ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు వినూత్న కార్యకలాపాలకై ప్రత్యేక దృష్టి సారించడం, తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్ఏ ప్రణాళికని రూపొందించాం. రాష్ట్ర ప్రతిపాదన 40 కోట్లను సిఇసి ఆమోదించింది. 500 కంప్యూటర్లు, ఉపకరణాలు కొనుగోలు చేయడం, రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం, మరి జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే ఉపాధి హామీ పథకంతో మే 20 తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ పెండింగ్లో ఉంచిన వేతనాలని 2,081 కోట్ల రూపాయలని మన చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే 2,081 కోట్ల రూపాయలని చెల్లించడం. ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా, మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ అని మాట్లాడతారు. క్లాస్ వార్ అంటే ఒక కష్టపడేవాడి శ్రమను దోచుకోవడం. ఈ నరేగా పథకం కింద, ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాలని ఇవ్వకుండా 2,081 కోట్లని ఇవ్వకుండా, కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరి అది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వార్ గురించి. క్లాస్ వార్ మనం ఏం మాట్లాడాలి, మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసాం. అందుకనే చంద్రబాబు గారి నాయకత్వం 2,081 కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం అయింది. ఆగస్టు 23వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నడు లేని విధంగా ఒకే రోజున గ్రామీణ సభ నిర్వహించని తెలుసు. అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా 4,500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభలో ఆమోదం తీసుకోవడం అయింది. 46,745 ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది. ఈ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లను అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపులు వేశారు, ట్యాపులు ఉన్నాయి, ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి. కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది, ఆ పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు లేవు. పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు రావట్లా. పైపులన్నీ వేస్తున్నాయి. ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు, నీళ్లు రాల. మన అన్నమయ్య పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకు తిరిగి వస్తా ఉంటే ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను ఆపింది బండి. ఏమ్మా ఏంటంటే నీళ్ళు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించాను మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే. 10 కుటుంబాలు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో లెస్ దెన్ 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చెయ్యాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు. మన ఎన్డీఏ ప్రభుత్వం
జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ ఉద్దేశంతో అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారో సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో. అలాగే పల్స్ సర్వే నిర్వహించాం. అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎంత నీళ్ళు వస్తున్నాయి, దాని మీద ఒక పల్స్ సర్వే చేశాం. సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు 87.47 లక్షలు. ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు 53.80 లక్షలు. ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు 28.66 లక్షలు. ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేశాం. అలాగే జల్ జీవన్ మిషన్ దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు, తాగునీటికి ఇబ్బంది పడకూడదు, దాన్ని సంపూర్ణంగా తీసుకెళ్తాం. సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కోసం సత్యసాయి జిల్లాలో అనంతపురం మరి సత్యసాయి జిల్లాలో 1325 గ్రామాలకి ఈ పథకం ద్వారా 16.22 లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది. కానీ 8 నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతభత్యాలు లేవు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి జీతభత్యాలు అయితే వాళ్ళు గత ప్రభుత్వం 8 నెలలుగా ఇవ్వలేదు. మనం వచ్చి 4 నెలలు అయితే 4 నెలల నుంచి పే చేయలేదు, వాళ్ళకు భరించారు. వెంటనే దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే వాళ్ళు నలుగుతున్నారు అధికారులు, వెంటనే మన కార్మికులు నలుగుతున్నారు, ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే 30 కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికుల ప్రాణాలు కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖతో నిర్వహింపబడుతున్న 112 నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి 4 నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం 4.17 కోట్లు విడుదల చేసి 526 మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది. అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి 28-33% ఉండాలి. అటవీ మనకి పర్సంటేజ్ అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మా అందరికీ డైరెక్టివ్ ఏమి ఇచ్చారంటే రివ్యూ మీటింగ్లో ఇది 50% పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో 50% మొత్తం మీ పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 6,000 ఎకరాల్లో దాదాపు 22 లక్షల మొక్కలు నాటడం జరిగింది మన ఈ మధ్యనే. అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటి వరకు 14 కిలోమీటర్ల పొడవున కొన్ని 5,800 మొక్కలు నాటాం. ముఖ్యంగా ఈ కొండల్ని ట్రెంచెస్ని ఆయన కొండల ప్రాంతాలని అటవీ ప్రాంతాన్ని రక్షించడానికి ఆయన మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ట్రెంచెస్ కొట్టమని, దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే పెరుగుతున్న వైల్డ్ లైఫ్ సమస్యలు, ముఖ్యంగా ఎలిఫెంట్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మనం చిత్తూరులో చూసాం, అలాగే మనకి విజయనగరం, మన పార్వతీపురం, పాతపట్నంలో చూస్తూ ఉన్నాం. వెంటనే తీసుకెళ్లి చాలామంది వైల్డ్ యానిమల్స్ కానీ జంతువులు కానీ అటాక్ చేయటం, ముఖ్యంగా ఏనుగులు పంటల నష్టం ఇటు అన్నిటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని రాగానే కర్ణాటకకు వెళ్ళి 2 రాష్ట్రాల మధ్య అటవీ శాఖతో మాట్లాడి, అక్కడ గౌరవ అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి 2 రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది. అలాగే వాళ్ళు అక్కడ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి మన ఎలిఫెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ మావటిలకి ఇచ్చేయడానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 23 నగర వనాలు ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా 13 నగర వనాలను మంజూరు చేయించుకున్నాం. కొత్త నగర వనాల కోసం 15 కోట్ల 40 లక్షల నగర వనాల అభివృద్ధికి మొట్టమొదటి విడతగా డబ్బులు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా 32 కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ని ప్రారంభించాం. ఇప్పుడు కొత్తగా మరొక 5 కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క సెంటర్లో 50 మందికి ప్రత్యక్షంగాను, మరో 500 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించడం జరుగుతుంది. అలాగే వరదలకు సంబంధించి 403 ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్, సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య చర్యలు చేయాలని చెప్పి PR1 యాప్ ద్వారా ఆన్లైనింగ్ మానిటర్ చేయడం జరిగింది. ప్రభావితమైన 403 గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించడం జరిగింది. 2248 స్థానిక పారిశుద్ధ్య కార్మికులు మరి ఇతర పొరుగు గ్రామ పంచాయతీల నుండి 1278 మంది పారిశుద్ధ్య కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నాయి.
ముందస్తుగా చంద్రబాబు గారు ఆయన కష్టాన్ని చూసి మేము కూడా బాధ్యతతోటి కాకినాడ వరదలకి గురవబోతూ ఉంటే అక్కడ అందరితో అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్యం టోల్ ఫ్రీ నెంబర్స్, డివిజనల్ కార్యాలయాలు మరియు 21 తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించాం. క్షేత్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టం పోయింది. గ్రామాలు ముంపు కూడా గురవలేదు. ఈ నెల 9న గొల్లప్రోలు మండలంలో గ్రామానికి ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ముంపుని గురైన ప్రదర్శనలు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం నింపారు. 24 గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో 75 వైద్య శిబిరాలు నిర్వహించాం. ఆర్ఓ ప్లాంట్ల నుండి ట్యాంకర్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది. భారీ వర్షాల వల్ల కిర్లంపూడి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని పలు నివాస కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం. ఈ వరదల వల్ల వర్షాల వల్ల 11 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రజల భద్రత కోసం ఏలేరు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించాం. ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 TMCs అయితే ఇన్ఫ్లోస్ 46,000 క్యూసెక్కుల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయుకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం. అలాగే సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామం వద్ద సుమారు 3,000 ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్కి ఎడమ ఒడ్డు 6,300 కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది. 3,000 ఇసుక బస్తాలు, క్యాజురినా బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ నుండి కుడి ఒడ్డుకు చీడికి వద్ద బండ్ పాయింట్ని బలోపేతం చేశాం. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 60 పునరావాస కేంద్రాలను గుర్తించాం. 6 మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం. 9వ తేదీ రాత్రి 5,000 మందికి భోజనం అందించాం. 15వ తేదీన ఉదయం 5,000 మందికి అల్పాహారం, 8,000 మందికి మధ్యాహ్నం, 10,000 మందికి రాత్రి భోజనం అందించాం. గర్భిణీల్ని, బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో 15 మంది 20 మంది సభ్యులతోటి SDRF బృందం సహాయక చర్యల కోసం మోహరించి ప్రజల తరలింపు కార్యక్రమం నిర్వహించాం. పిఠాపురం మండలం రాపర్తి గ్రామం, కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామాలు 15 నుండి 20 మంది సభ్యులతో కూడిన 2 SDRF బృందాలను రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి. మొత్తం 120 మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని APSPలో బస్ చేసి పెద్దాపురం మండలం మార్లో గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం. 5,000 నిత్యావసర వస్తువుల కిట్లు సిద్ధంగా ఉంచబడ్డం, పంపిణీ చేశాం. ప్రతి కిట్లో 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటర్ పామాలివ్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, బంగాళదుంపలు కేజీ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా 6 కోట్ల రూపాయలని 2 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడితే ₹1 కోటి అనౌన్స్ చేసి ఈ రోజుకి ₹1 కోటి ఎక్కడుందో తెలియదు. మనం మాటలు చెప్పలేదు, నిలబడ్డాం. అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఈ వరదల ఈ సమయంలో దాతలందరూ ముందుకు రండి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలి ₹600 సంపాదించే ఒక కూలీ సోదరుడు వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన CPMN సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ
నా హృదయపూర్వక ధన్యవాదాలు, దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్లాది మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా, ఆయన ఎప్పుడు ఒక దశాబ్దం ముందు ఉంటుంది, తక్కువలో తక్కువ. అలాంటిది ఆయన 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి, తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి, అటు తెలంగాణ కూడా బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలి. ఆయన ఆకాంక్షలో, ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం, ఆయన వెంబడే పనిచేస్తాం. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కూటమిని ముందుండి ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వారి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. అలాగే మనకి ఆ రోజున చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్ని పార్టీలు చెప్పాను, మా పార్టీ వరకు చెప్పాను, మన ఎవరు వేరు కాదు, విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు, కానీ మనందరిది ఒకటే ఆశయం, రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి. మనకి ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలే ఒకలా ఉండరు, అలాంటిది 3 విభిన్నమైన పార్టీలు, కానీ ఆత్మ ఒకటే. సో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 వేరుగా కనిపించచ్చేమో కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు. జై హింద్. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క సందేశం వస్తుందిగా కోరుచున్నాం. గౌరవనీయులు జనసేన అధినేత గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు. మొత్తం ఎన్డీఏ మెంబర్స్కి అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తా ఉంది. 100 రోజుల పొరుపు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుట్లో ఎంత భయంకరమైన పరిస్థితులంటే, నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే, ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు. సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఈరోజు కూడా చూస్తున్నాను, రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. 2014 నాకు బాగా జ్ఞాపకం. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి,
ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడూ మర్చిపోలేనది. నేను జైల్లో ఉన్నాను, జైలుకు వచ్చాడు. వచ్చినప్పుడు మాట్లాడాడు, చూశారు, అన్నీ ఆలోచించిన తర్వాత బయటెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు. మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు, నేను బీజేపీతో పొత్తుంది, వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు, కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది, బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేకి తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. క్రానలాజికల్ గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూశాం, ఒకే ఆలోచన చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి, ఒకే ఆబ్జెక్టివ్. సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం. నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురంధేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు. వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమయ్యేదో నాకు తెలియదు, కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేశారు. కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. పెట్టి ఎవరెవరెన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం. కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ, నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం. పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు, అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు, నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం. ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు, కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు, కాదు లాభం వస్తుందని చెప్పాం. ఆ రోజు మా ఇద్దరి క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించాం. అదే ఈరోజు జరిగింది. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే 100 రోజులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా 100 రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం. కేంద్రం ఈ రోజు కానీ సహకరించకపోయి ఉంటే, కేంద్రం కానీ మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది. నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను, కానీ గవర్నమెంట్లోకి వచ్చి చూస్తే ఇప్పటికి కూడా ఈరోజు కేబినెట్లు చూస్తే కేబినెట్ మినిస్టర్స్కి ఆశ్చర్యం వేస్తా ఉంది, ఇన్ని అవకతవకలు చేయగలిగారా అని. వరదలు వచ్చాయి, 2,000 కోట్ల రూపాయలు రిలీఫ్లో డబ్బులున్నాయని చెప్పెట్టారు. నేను కూడా అనుకున్నా 2,000 కోట్లు ఉందేమో అని. అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు. చూస్తే 7,000 కోట్ల రూపాయలు 6,000 సంవత్సరంలో ఖర్చు పెట్టేసి
ఖర్చు పెట్టిన డబ్బులకు అకౌంట్ చూపించలేకపోయారు. అంటే అక్కడ డబ్బులు లేదు, ఎక్కడా డబ్బులు లేదు, అది వేరే విషయం. కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు. ఏ అకౌంట్లో డబ్బులు లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, చాలా సమస్యలు వచ్చాయి. అయితే చాకచక్యంగా 1 by 1 చేసుకుంటూ వచ్చాం. ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఈరోజు మనం గెలిచాం, గెలిపించారు ప్రజలు. చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, మామూలు కాదు. ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను, మొట్టమొదటిసారిగా 93% స్ట్రైకింగ్ రేట్, 58% ఓటేసిన సందర్భం ఎక్కడా జరగలేదు. తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాను మేము. 94లో ఉద్ధృతమైన వేవ్ అది, అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా. ఆ తర్వాత 83 కానీ 84 కానీ 99 కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే, ఎన్నికల సమయంలో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీలు అనుసరించిన విధానం, అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాం, గెలిపే ధ్యేయంగా పనిచేశాం. అందుకే ఇంత గెలుపు వచ్చింది. అయితే ఈరోజు మిమ్మల్ని కోరేది నేను ఒకటే, పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా. 3 పార్టీలు, విభిన్న ఆలోచనలు, కానీ ఒకే ధ్యేయం, అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు, మనం మళ్లీ గవర్నమెంట్కి వచ్చాం. ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఏం చేయబోతుందో కూడా చెప్పాలి. కేంద్రం ఏం చేశారు, మనం ఏం చేశాం, కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి. రెండోది, చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు 3సారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం, వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 5 లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే 3 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల
మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ 50% కేంద్రం ఇస్తున్నారు, 50% మనం ఇవ్వాలి. ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా, ఇచ్చిన డబ్బులను కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆ మాట నేను కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం. తప్పకుండా మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం. మన మేనిఫెస్టోలో ఉంది, దాన్ని అమలు చేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు. ఆ 990 కోట్లు రిలీజ్ చేశాం. దానివల్ల 1100 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. 2000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరు సారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు. నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు, దీనికి ఎట్లా ఆలోచన వచ్చిందో అనిపించింది. నేను అప్పుడు చెప్పాను, వండర్ఫుల్ ఆలోచన, దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కాబట్టి ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు. నేను కూడా వెళ్ళా, ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం వెళ్ళాం. 4500 కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర. దీనిపైనే వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్. భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామ సభలు పెట్టాలంటే ఈ విధంగా కూడా పెట్టొచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన గ్రామాల్లో రోడ్ నెట్వర్క్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 49,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 50,600 కోట్ల పెట్టుబడితో 8 జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు. ఈ సందర్భంలో 5 సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం. తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎనర్జీ మీద మేజర్ ఫోకస్ పెట్టారు. ఇండియాకి ఇది గేమ్ చేంజర్. ఒకప్పుడు నేను ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడాను 25 years బ్యాక్. దానివల్ల ఈరోజు ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్లారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకు వచ్చింది. ఈరోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా కొంచెం బాధపడ్డాం. హైదరాబాద్ ఇవన్నీ చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేశాం. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియాలో మీరు చూస్తే బిగ్గర్ స్టేట్స్లో తెలంగాణ, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు, సౌత్ ఇండియాలో. మనకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది. 2/3, 1/3 డిఫరెన్స్ ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఆగిపోయింది. 5 సంవత్సరాలకు మునుపు 18, 19 మీరు చూస్తే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. దాన్ని పికప్ చేసే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఈరోజు రాను రాను 5 ఏళ్లలో
దగ్గర 3% గ్రోత్ రేట్లో డిఫరెన్స్ వచ్చి బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చాం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమం మీరు చూస్తే పిఎం సూర్యఘర్ ప్రతి ఒక్క ఇంటికి 300 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు. దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఇది రిచ్ పూర్ అని లేదు, అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ, ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి, ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి. ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి, ఈరోజు కుసుమ్ కింద ఏదైతే పంప్ సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే 100 రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్ళాను. ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారు. ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా 72 గిగావాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తామని, 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, అలాంటిది ముందుకొచ్చారు. కుసుమ్ కార్యక్రమం కింద ట్రాన్స్ఫార్మర్స్ ఏవి సబ్స్టేషన్ ఉన్నాయో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే కేంద్రం కూడా నేను ఎందుకు మీ అందరికీ పదే చెప్తున్నానంటే కేంద్రంలో వచ్చే కార్యక్రమాలు అధ్యయనం చేసుకోవడం, ఆ కార్యక్రమాలని రాష్ట్రంలో కూడా అనుసంధానం చేసుకోవడం, మనం అనుకున్న లక్ష్యాల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి ఇది పనికొస్తుంది. రెండో విషయం, విజన్ 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్కి నాంది పలికారు. మనం స్వర్ణాంధ్ర పేరుతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి మనం కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాం, మీ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనో 2047కి ఎమ్మెల్యేల నాయకత్వంతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయండి. 5 సంవత్సరాలు ఏం చేయాలో మీరు ఆలోచించండి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అది చరిత్రలో శాశ్వతంగా మిగులుతాం. మనకు ఓట్లేసిన ప్రజల్ని అన్ని విధాలా పైకి తేవడం కోసం ఏం చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. డబ్బులు లేవనేది కానీ ఇంకోటి కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. ప్రభుత్వంలో ఏమున్నాయి మేము కూడా మీకు అవగాహన ఇస్తాం. దానిపైన అందరం కూడా 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం భారతదేశం చుడుతుంది. అందులో అగ్రస్థానంలో మనం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో మీరు చర్చనీయాంశం చేయాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1 లక్ష కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్. ఇలాంటి సమయంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే, కుండే మెంబర్స్ చూస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.